నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. నిర్మల్ డిస్టిక్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మనం చూస్తూ ఉన్నాము. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకునే టైం వచ్చరికి నిరాకరించారని అతి దారుణంగా చంపిన ఘాట్ మనం వింటూ ఉన్నాము. ఇలా ఒకటి కాదు రస్తా గారు, మనం చాలా విషయాల్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలు ఏ విషయాల్లో కాన్షియస్గా ఉండాలి, ఇలా జరగడానికి కారణాలు ఏంటి అంటే చంపుకునేదాకా వస్తుంది అంటే బలమైన లోతైన కారణాలు ఖచ్చితంగా ఉంటాయి. దీనికి సంబంధించి మనం ఏం డిస్కస్ చేయొచ్చు అంటారు? గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఇన్సిడెంట్ గురించి మాట్లాడేటప్పుడు నిజంగానే అయిపోయిన ఇన్సిడెంట్ దీన్ని వైరల్ చేయడానికి మనం ఏంటి ఎలాగో తెలిసిపోయింది కదా అనిపించిన, మనం ప్రతిసారి వైరల్ న్యూస్లో నుంచి ఒక మెసేజ్ కానీ ఈ త్రూగా కొన్ని మంది జర్నీ అవుతుంటారు ఈ ప్రాబ్లం వల్ల కానీ, అటువైపు అబ్బాయి వైపు నుంచి కానీ అమ్మాయి వైపు నుంచి కానీ. సో ఇలాంటి థ్రెట్ ఎవరైతే ఆ మనస్సులో నుంచి ఆలోచనలు ఉన్నాయో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవడం కానీ, దీనికి ఇది సమస్యకి ఇది కాదు సొల్యూషన్ అని చెప్పడానికి చేసే ప్రయత్నం, దట్ వాట్ వీ టాక్ ఆన్ ఆల్వేస్ అన్ వైరల్ న్యూస్, ఎస్పెషల్లీ మై సెల్ఫ్. సో దీంట్లో ఏంటి అంటే అసలు చూడండి, ప్రేమ అందుకేనేమో ఐ లవ్ యూకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఐ హేట్ యూ. నువ్వు ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావు, నీకు కోపం రాగానే ఐ హేట్ యూ అని చెప్పు, దట్స్ ఓకే. అది నీకు ప్రేమ నుంచి నీకు దాని ఇష్టం లేకపోవడం, ఆశయమో లేకపోతే అది కలగడం వరకు ఓకే. అది కాస్త ఇంత ఉన్మాదంగా మారి చంపడం ఎందుకు? నీకెవరిచ్చారు హక్కు? అంటే ఆ తీసుకోలేనితనం, అంటే రిజెక్షన్ మూడ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ సొసైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నొద్దంటదా అమ్మాయిలు చంపరే సరే, వేరే రకంగా భర్తను అదంతా అది వేరే సెగ్మెంట్. నేను అలా అని అబ్బాయిల్ని దూషిస్తలేను, నేనంటున్నాను ప్రేమ బలహీనత అయినప్పుడు సక్సెస్ పొందిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తాను. ప్రేమ ఎప్పుడు కానీ బలహీనత టు గ్రో. ఈ అమ్మాయిని ఆర్ ఈ అబ్బాయిని వదులుకోలేను అన్నప్పుడు నువ్వు మారడం, మనిషిగా మంచిగా లైఫ్లో సక్సెస్ అయ్యి చూపించడం మనం చాలా మూవీస్లో చూస్తుంటాము. నువ్వు నా బిడ్డను పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని క్రోర్స్ సంపాదించిరా, దట్ ఈజ్ అ బలహీనత. వాడికి పని చేయడం ఇష్టం ఉండదు, వాడు ఏ 10th ఫెయిల్ అయినాడో ఎలాగో ఉంటాడు, బట్ హీ విల్ ఫైట్ ఫర్ హిస్ లవ్ బికాస్ లవ్ ఈజ్ హిస్ వీక్నెస్ అండ్ లవ్ ఈజ్ హిస్ స్ట్రెంగ్త్. ఇది ఇప్పుడున్న సొసైటీలో ఉన్న టీనేజర్స్, భావి భారత పౌరులు గమనించుకోవాల్సింది, నేర్చుకోవాల్సిన విషయం అని మాత్రం ఒక మదర్గా మాత్రమే చెప్తాను నేను. ఎందుకు అంటే నిన్ను 20 ఏళ్ళు కష్టపడి కని పెంచిన తల్లిదండ్రులను వదిలేసి నీకు కొర కానీ ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ప్రేమ అని చెప్పిన తర్వాత వద్దు అంటే రిజెక్షన్ తోటి నువ్వు చంపగలిగే నేచర్కి వచ్చినప్పుడు మరి నువ్వు వద్దు అని పేరెంట్స్ని వదిలేసిపోతుంటే వాళ్ళు ఏం చేయాలి? నీకు అసలు నువ్వు ఏమీ చేయలా, దాన్ని పెంచలా, పోషించలా, దానికి ఇంకా నువ్వు బట్టా కొట్టలా, ఓ పొట్టాకు పెట్టలే, నువ్వు కిసి నీ అమ్మ నాన్న సంపాదించిన పైసలతోటి రొమాన్స్ చేసుకుంటా, లేకపోతే ఆ పిల్ల కూడా ఆ అమ్మాయి ఇంకా 1 సైడా 2 సైడా కూడా ఇంకా తెలలేదు మనకి. నువ్వు వద్దు అంటే చంపేస్తా అని పోతే నిన్ను కని పెంచిన తల్లిదండ్రులను నువ్వు కాదని ఇలాంటి వికృతమైన చేష్టలు, నువ్వు పిచ్చి బిహేవియర్, నువ్వు తాగుడికి బానిసవై చదువు లేకుండా తందనాలు ఆడుకుంటా నువ్వు ఇంట్లో వాళ్ళను భయంకరంగా థ్రెటనింగ్ చేసుకుంటూ ఇంట్లో ఒక రాక్షసమైన బిహేవియర్ చేస్తుంటే తల్లిదండ్రుల పరిస్థితి మరి ఎన్నిసార్లు చంపాలి నిన్న? ఆ అమ్మాయిని ప్రేమించాడు, అది 1 సైడా లేదా మనకి ఇంకా తేలలేదు. బేబీ అలా ప్రేమించినట్టు చేసి ఈ లోపల బ్రేకప్ చెప్పిండొచ్చు ఆ అమ్మాయి. ఈ కుడెంట్ టేక్ ఇట్ బికాజ్ ఆ రిజెక్షన్ మోడ్ తట్టుకోలేక అది కాస్త అసహ్యం, కాస్త కోపం, కాస్త అతన్ని చంపే అంత రివెంజ్ పగ మోడ్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ పగ ప్రతీకారాన్ని పెట్టి పోషించినప్పుడు మనిషికి కన్ను మిన్ను ఆనదు. ఇఫ్ యూ సీ ఇన్ మూవీస్ ఆల్సో చూడు, వాళ్ళదే తప్పు అని తెలుస్తుంది మనకు విలన్ గ్యాంగ్ అని చూపించినప్పుడు, బట్ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు కానీ వాడిని చంపి తీసుకురా, ద ఫోకస్ ఇస్ ఆన్ అ రివెంజ్ మోడ్. సో వాళ్ళు మంచి చెడు వాళ్ళ ఓన్ ఫ్యామిలీలో చచ్చిపోతుంటారు బట్ చంపాలి అన్న కసి ఆ బ్రెయిన్కి ఒక ట్యూనింగ్ చేశారు, దట్ నీడ్స్ ఓన్లీ బ్లడ్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. 20 ఏళ్ళు 15 ఏళ్ళు పెళ్లి చేసుకున్న పెళ్ళామే పోతుంది, మొగుడే పోతున్నాడు, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ పోతే అంత కోపం ఎట్లా వస్తుందబ్బా?
నువ్వు చంపాల్సిన అవసరం ఏంటి? నీకు నచ్చలే పడదబ్బు. మేడం అట్లా ఎట్లా మోసం చేస్తుంది మేడం? ఆమెనే ఏమో చేసి ఉంటుంది, ఇందాకెవరు అంటుండే ఆ లేడీయే ఏమో చేసి ఉంటుంది ఇంకొకటితో అర్రే నిన్ను కాదన్న ఆమెకి నువ్వు అసలు ఎంబడబడమే నీ చిల్లరతనం. ఫస్ట్ నన్ను వాడుకున్నది మేడం, నువ్వు వాడుకోబడ్డబడ్డవు. వై యు ఆర్ గివింగ్? నీ ఫోకస్ ఏంటి? నీ ఫ్యూచర్ ఏంటి? సక్సెస్. ఆ సక్సెస్తో కొట్టాలి ఎప్పుడు. కానీ రివెంజ్ అంటే ఎలా ఉండాలి నా ఉద్దేశంలో? నేను ఆల్వేస్ ఐ థింక్ నేను నా పిల్లలు కూడా ఎవ్వరు మాట్లాడినది సక్సెస్తో కొట్టు. నీకు కోపం వస్తే రివెంజ్ ఈజ్కి ఒక్కటే సొల్యూషన్. నోరు దాటి చెయ్యి చేసుకుని ఇలా చంపి రివెంజే కాదు, నీ ముఖం నువ్వే పోయి ఎక్కడ పారిపోలేడు. వాడు తీసుకొచ్చి కట్టకట్టాల్లో వేయటం, ఉరిశిక్ష వేయటమే తప్పించి ఇంకోటి ఏమీ లేదు. తల్లిదండ్రుల బాధ అటు తల్లిదండ్రులది ఇటు తల్లిదండ్రులది. ప్రపంచంలో ఎవడైనా తీర్చగలుగుతాడా? ఫలానా కొడుకు చంపాడే వాళ్ళ తల్లిదండ్రి అన్న క్షణము, ప్రతి క్షణము వాళ్ళను గొడ్డలు పెట్టి చంపినట్టే నువ్వు. ఈ పిల్ల తల్లిదండ్రులకు తీరని శోకమనే చెప్పొచ్చు మనం. నీకు నచ్చలేదు, 2 ఆప్షన్స్, నీకు బ్రేకప్ చెప్పింది అంటే నీలో లోపం ఉంది. ట్రై టు చేంజ్, టేక్ 1 ఛాన్స్. వాళ్ళని అడగండి. నిజంగా మీకు ఆ మనిషి మీ లైఫ్లో ఉండాలి అని అనుకున్నప్పుడు నువ్వు మంచోడివే అయినా కూడా వదిలేసింది, ఆ అమ్మాయి తప్పుంది, పోనీ కదా. నువ్వు ఇప్పుడే ఎన్నిసార్లు ఎంబడబడి నువ్వు ఒప్పించి బతిల్లాడి నువ్వు ఇది చేస్తున్నావంటే నిన్ను లైఫ్ లాంగ్ తిప్పిస్తుంది. లీవ్ ఇట్ యార్ వెన్ యు ఆర్ కరెక్ట్. నీ వైపు తప్పు ఉంది, ఆ అమ్మాయి వదిలేసింది, నువ్వు మారాల్సిన అవసరం ఉంది. మరి మారాలి కదా. ఇప్పుడు వదిలేకపోయినా 4 రోజులకు వదిలేసిద్దే. నీలో ప్రాబ్లం ఉందన్నప్పుడు ఎవరు మారాలి? నువ్వు మారాలి. దానికి చేసి నువ్వు మార్చుకొని వచ్చి ప్రూవ్ చేసుకో. ఖుషీలో చేసుకుంటుంది. నీకు ఆ అమ్మాయే కావాలనుకుంటే లేదు, అసలు నీ ప్రేమను ఆ అమ్మాయే డిజర్వ్ కాదు. నువ్వు మంచోడివైతే, నువ్వు చెడ్డోడివైతే హ్యాపీ. మరి ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి నువ్వు డిజర్వ్ కాదు. సింపుల్. ఆ మ్యాగ్నానిమిటీ ఎందుకు లేదు మీకు? ఎక్కడ చచ్చింది? నువ్వు చంపే అధికారం ఎవడిస్తాడో నీకు ఇంకొక మనిషిని చంపడానికి నువ్వేమన్నా జంగిల్లో నుంచి వచ్చినావా? నువ్వేమన్నా పాతకాలంలో రాక్షసుడు అనుకుంటావు? ఏమనుకుంటున్నావు నువ్వు? మీరు ఏ రాక్షసులని ఏ స్టోరీ తీసుకున్నా అంత మాత్రం రాక్షసులదే, చెడుదే. వాట్ డిడ్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? ప్రేమ అనే పదానికి మీనింగ్ ఏంటి? పర్యాయ పదాలు చూసుకుంటే ట్రస్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్. ఏదన్నా కానీ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? కన్సెంట్. నాకు కూడా ఇష్టం, నేను ఇష్టపడుతున్నానని చెప్పాను మీకు. నాకు ఇష్టం లేదు అంటే మీకు గన్ను పెట్టి నేను ప్రేమ చేయమని చెప్పడం అనేది ఎక్కడి వరకు కరెక్ట్? మూర్ఖత్వం. అది ఏ రోజు కూడా కుదరదు. సో అలా కాకుండా నువ్వు నీకు ఇష్టం అని చెప్తే ఆ అమ్మాయి ప్రేమ ఆమెలో ఉధృతం చేసేటట్టు నువ్వు ప్రవర్తించాలి. నీ బిహేవియర్ అయినా సరే, నువ్వు తీసుకునే కేర్ అయినా సరే, నీ సక్సెస్ అయినా సరే, నీ ఒక మంచి బిలీవ్స్, మంచి నమ్మకాలు, మంచి ప్రవర్తన ఆల్వేజ్ అమ్మాయిని పడేయటం జరుగుతుంది. అది ఎన్నో చూసాం. అతనికి ఆస్తి లేకపోయినా ఉన్నింటి అమ్మాయిలు చాలామంది పోర్గా ఉన్న వాళ్ళను, వ్యక్తిత్వం ఉంది అని పెళ్లి చేసుకున్న వాళ్ళను కొల్లలు చూసాం మనం. అవునా కదా? సో నెవర్ ఇట్ కమ్స్ విత్ ద బ్యూటీ. అంతా మనం చాలాసార్లు చెప్తుంటాం, ఈడెలా నచ్చాడురా బాబు ఈ అబ్బాయికి లేకపోతే అమ్మాయికి అంటాం అని మళ్ళీ మనమే ఆన్సర్ అని చెప్తాం, ప్రేమ గుడ్డిదిరా బాబు అంటాం. అంటే నీలోని మంచితనం, నీలోని వ్యక్తిత్వము ఏదో ఒకటి పర్సనల్గా ఇక్కడ అట్రాక్ట్ అయ్యారు. అయినప్పుడు అందం చూడలా. అదే నువ్వు అందం చూసి ప్రేమించే వాళ్ళు, లస్ట్ కోసం చేసేవాళ్ళు, ఇదంతా మళ్ళీ వేరే మ్యాజిక్. మనం అలాంటి ప్రేమను నువ్వు కొందుకో. ఎప్పుడు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళని చేసుకోవాలి, కానీ నువ్వు లాక్కొని ప్రేమించుకోదలుచుకున్నావు అనేది మూర్ఖత్వము. అది రావణుడు ఆమెను ఎత్తుకుపోతే కూడా ఏమైంది? అంతమయ్యాడా లేదా? దొంగిలించలేవు, బలవంతంగా లాక్కోలేవు, కడుపులో లేదో కౌగిలించుకుంటూ వస్తుందా అన్నట్టు ఇవన్నీ పిచ్చి సెకలు. సో కాబట్టి ఫస్ట్ నిన్ను అన్కండిషనల్గా నిన్ను వదలకుండా ప్రేమించే తల్లిదండ్రులను ప్రేమించండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అబ్బాయి నన్ను వద్దన్నాడు, రిజెక్ట్ చేశాడని సూసైడ్లు చేసుకోవడం మెంటలా? అసలు వాడు ఇప్పుడు వెళ్ళటమే బెటరు. రేపు నీకు 2 పిల్లలు పుట్టాక నిన్ను పెళ్లి చేసుకున్నాక వదిలేసి వెళ్తే అలాంటి పెదవా? వాడు వెళ్ళిండని నువ్వు సూసైడ్ చేసుకోవడం ఏంటి? అమ్మాయిలు తల్లిదండ్రులను వదిలేసి, వీళ్ళు కదా అన్కండిషనల్. అదే అబ్బాయిలు అయితే ఇగో ఇలా చంపడం కానీ, లేకపోతే వీడు ఒక దేవదాస్ అవ్వటం కానీ, లేకపోతే ఇంకా ఉన్మాదిలాగా తయారవ్వటం కానీ, లేకపోతే సూసైడ్ చేసుకోవడం కానీ, డిప్రెషన్లోకి వెళ్ళి తాగుడుకు అలవాటు, ఇవన్నీ ఎంత నా తెలిసి 1942 లవ్ స్టోరీస్ ఫినిష్డ్. ఇప్పుడు ఇట్లా కొట్టంగానే ఇట్లా వస్తున్నాయి అన్నీ ఆన్, ఇంకా ఇట్లా ఎయిర్లోనే వస్తున్నాయి ల్యాప్టాప్స్.
జమానా మారింది, అప్డేట్ అవ్వండి. అప్డేట్ అంటే అర్థం తాగి తందనాలు ఆడి రాత్రిపూట 12ంటికి కూడా 1ంటికి కూడా బాటిల్ పట్టుకొని వచ్చి నా తండ్రి డోర్ తీయాలి, నా అమ్మకి రేపు ముద్దలు తినిపించాలి, లేకపోతే నా భార్య కాళ్ళు ఒత్తాలి. దట్ ఈస్ నాట్ అప్డేట్. అప్డేట్ ఈస్ బీ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎంత టెక్నాలజీ పెరిగింది, నువ్వు ఏమేమి సాధించవచ్చు, ఆ సాధించిన వాటితో నీకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరికితే ఎంత బ్యూటిఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి బయట ట్రిప్స్ ఉన్నాయి, బయట అసలు చాలా ఉంది. యూ నీడ్ టు ఎక్స్ప్లోర్. ఏది బ్యూటీ, నేచర్, ప్రేమ అసలు ఎంతుంది తెలుసా? నీ జీవితం సరిపోదు. ఒక మంచి అమ్మాయి మంచి అబ్బాయి దొరికితే నువ్వు ఎంజాయ్ చేయడానికి గట్సిగా ఫుల్ సంపాదించు. ఆ తర్వాత మీ ఇద్దరికి ఇంకొక కన్ను ఇటు తిప్ప చూసలేనంత ప్రేమ చేసుకుంటూ మీరు తిరగడానికి బోలెడంత ఉంది ప్రపంచంలో చూడడానికి లైఫ్. ఓన్లీ ఫిజికల్ నీడ్స్, ఫిజికల్ బాడీ అటాచ్మెంట్, దీంతో ఉన్నాను నేను ఇంతమందిని లవ్లో పడేసా, నాకు ఇంతమంది పడ్డారు, నాకు ఇంతమంది నువ్వు పడేసిన అమ్మాయి ఇంకొకటితో వెళ్ళిపోయిందా, ఈగో. ఏంటి అసలు? రేపు పొద్దున నువ్వు ఇట్లా పోతుంటే నీకే యాక్సిడెంట్ అయిపోతావు. ఏది శాశ్వతం కాదు. 20-25 ఏళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళే విడాకులు తీసుకుంటుంటే నీకెందుకో అంత కక్ష? ఏం పీకావని నువ్వు? తల్లిదండ్రులకు ఏం చేసావని, ఏం సాధించారని మీకు అంత ఉక్రోషం? పెద్ద ఘనకార్యం చేస్తున్నావా నువ్వు ఆమెను ప్రేమించి? అసలు నీకు తినడానికి తిండి ఉందా? ఆ అమ్మాయిని సాధడానికి నీకు దమ్ముందా? ఏం చేస్తున్నావని? హౌ కెన్ యూ కిల్ వన్ పర్సన్ అబ్బా? యూజ్లెస్ థాట్స్, యూజ్లెస్. టోటలీ ట్రాకే డిఫరెంట్ పోతుంది ఉషా. దట్ ఈస్ ద మెయిన్. ట్రాక్ ఈస్ టోటల్లీ మిస్లీడ్ అయిపోయింది టీనేజర్స్కి. నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఎంత మంచి గాగ్స్ పెట్టాను, నేను ఎంత నైట్ పబ్లోకి వెళ్ళి తాగుతున్నాను, నేను 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 అరే నువ్వు ఇంటికి రా, ఇంటికి వచ్చి చూడు అసలు నువ్వు ఏంటిది, నీ ఇంట్లో రియాలిటీ ఏంటి, నువ్వు మీ అమ్మ నాన్న ఇట్లా మెడబట్టి బయటికి నెడితే నీ రియాలిటీ ఏంటి? లేదు నువ్వు ప్రేమించి నిజంగానే పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి ఏం లేకుండా పోతే ఆమెనో ఆయననో వదిలేసిపోతే నీ రియాలిటీ ఏంటి? తట్టుకునే దమ్ముందా? నీకు షోల్డర్ ఇచ్చే మనిషి ఉన్నాడా? ఏది రియాలిటీ లేకుండా నాన్ సెన్స్ అబ్బా. లెట్స్ బీ ప్రాక్టికల్. ఫస్ట్ ప్రేమలో పడే ముందే ట్యూన్ చేసుకోండి. ఈ అమ్మాయి వదిలితే పర్లేదులే అని ట్యూన్ చేసుకోండి, వెళ్ళండి. నచ్చలేదు టేక్ ఇట్ బ్యాక్, దట్స్ ఓకే, కూల్, లెట్స్ బీ ఫ్రెండ్స్ కూడా లేదు, దూరం ఉండండి, ఎవరి లైఫ్ వాళ్ళు బతకండి. అంత కసి డెవలప్ చేసుకున్నాడు ఆ అమ్మాయి రిజెక్షన్ని. అక్కడ ఒక చిన్న పిల్ల నెలల పాప ఉంటే ఆ అమ్మాయిని కూడా నరికాడు. అలా 2 లేడీస్, ఇంకొక అమ్మాయి, 3 హాస్పిటల్లో ఉన్నారు. ఈ అమ్మాయి అయితే చనిపోవడం జరిగింది. లాట్ ఆఫ్ సెంటర్స్ ఆర్ దేర్ టు హెల్ప్ దిస్ కైండ్ ఆఫ్ ఎ బిహేవియర్. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్. ఎందుకంటే దీని వెనకాల మళ్ళీ స్టోరీ ఉంటుంది ఆ పిల్లలకి. ఫ్లాష్ బ్యాక్లా ఏదో ఎక్కడో సబ్ కాన్షియస్లా ఫ్యామిలీ ఇష్యూ ఏదో ఒకటి ఉంటుంది, రిజెక్షన్, అటెన్షన్ ప్రాబ్లం ఏదో ఉంటుంది. అందుకే వాళ్ళకి అంత కసి. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ అనాలిసిస్ ఇస్ అ కీ ఫర్ యువర్ గ్రోత్. దట్ ఐ కెన్ సే 100%. సక్సెస్ ఇన్ ద రిలేషన్షిప్, సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, ఎనీవేర్ యూ విల్ గెట్ ఎ సక్సెస్. నాది తప్పు అని ఒప్పుకునే దమ్ము ఉండాలి. తప్పు లేకున్నా, తప్పు ఉన్నా కొట్లాడుతున్న దమ్ము అనే వాళ్ళదంత యూజ్లెస్, వాళ్ళంత వీక్నెస్సే ఇంకోటి కాదు. తప్పును ఒప్పుకున్న వాళ్ళదే కరెక్ట్ గట్స్, కరెక్ట్ దమ్ము, వాళ్ళ గ్రోత్కి ఛాన్స్ ఉంది. సో దట్స్ హౌ ఐ కంక్లూడ్ దిస్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీనేజర్స్, ప్రేమ తల్లిదండ్రి ప్రేమకు మించి ప్రపంచంలో ఏది కాదు. సో కాబట్టి అది నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. వండర్ఫుల్ అండి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇందులో. మీరు అన్నట్టుగానే మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకోగలిగితే ఎపిసోడ్ వచ్చినప్పుడు తంబు చూసి 1 minute విని తీసి చేయడం కంటే ఏం అనాలిసిస్ చేశారు, ఏం చెప్పారన్న పాయింట్స్ వింటే ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ తెలుస్తూ ఉంటుంది. చాలా పెద్ద ఎపిసోడ్, ప్రతి ఒక్క స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యే ఎపిసోడ్ ఇది. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.